హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీలకు నిధులు 100 రెట్లు పెంచారు. అది ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం. అయితే ఈ అంశంలోకి మనం వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో మీకు చూపించాలి. ఒక సంవత్సరం క్రితం కరెక్ట్‌గా ఏపీలో పంచాయతీ నిధులు మాయం అంటూ ఒక వార్తొచ్చింది. ఒక 1 ఇయర్ క్రితం అన్నమాట. ఏపీలో పంచాయతీ నిధులు మాయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పంచాయతీనే కాదు ప్రతి నిధులు కూడా రకరకాలుగా మళ్లించేశారు. ఎస్పెషల్లీ పంచాయతీలకు సంబంధించిన నిధులు మళ్లించడంతో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితికి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఆ రకమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏం చెప్పారు అప్పుడు అనేది ఒకసారి చూద్దాం. 569 కోట్ల రూపాయలట 15వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచులకు అది పంచాయతీలకు కేటాయిస్తే 569 కోట్ల రూపాయల నిధులను ఇటువైపు వీళ్ళ ఖాతాల్లో వేస్తే అది కాస్త ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసింది. ఇది ఇక వీడియో కూడా చూడక్కర్లేదు. విషయం అది. సో పంచాయతీలకు సంబంధించి ఈ నిధులన్నీ కూడా పోవడంతోటి సర్పంచులంతా కూడా ఆందోళన చేశారు ఆ రోజు. దానికి సంబంధించిన వార్త అది. కానీ ఇవాళ పరిస్థితులు ఎంత పూర్తిగా మారాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అంటుంటారు, మీరు ప్రభాస్‌ని అభిమానించండి, ఆయన సినిమాలు చూడండి. కానీ ఓటు మాత్రం సరైన వాడికి వేయండి. మహేష్‌ని అభిమానించండి, ఓటు మాత్రం సరైన వాడికి వేయండి. రాజకీయాల్లో కులాలు, మతాలు, ప్రాంతాలు చూడకండి. సరైన అభ్యర్థిని ఎంచుకోండి అని ఆయన పదే పదే చెప్పిన తర్వాత ఏపీ ప్రజలిచ్చిన తీర్పు ఫలితాలు వరుసగా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ 34 ఏళ్లుగా స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు లేవు. విచిత్రం ఏంటంటే రూ. 100 మైనర్ పంచాయతీలకు రూ. 100 మేజర్ పంచాయతీలకు రూ. 250. అవే నిధులు 1990లో కేటాయించిన ఆ రూ. 100 రూ. 250 ఇవాల్టి వరకు అలాగే ఉంది. దాని ఫలితం ఏంటయ్యా అంటే ఏదో ముక్కుబడి తంతుగా వెళ్ళామా, జెండా వందనం చేశామా, వచ్చేసామా. అంతే తప్ప మనం ఏమంటాం, స్వతంత్రం అంటే అదొక పండుగ. సాధారణంగా సంక్రాంతి అంటే హిందువులు చేసుకుంటారు. రంజాన్ అంటే ముస్లింలు చేసుకుంటారు. క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ చేసుకుంటారు. కానీ స్వతంత్రం అనేది కుల మతాలకు అతీతంగా చేసుకోవలసిన ఒక పండుగ. ఈ పండుగను మనం నిజంగా పండుగలాగా జరుపుతున్నామా? కేవలం సెలవు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. అలా కాదు. ఈ పండుగని పండుగలాగా నిర్వహించుకోవాలంటే దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఇనిషియేషన్ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు భావించారు. రూ. 100, రూ. 250 ఏంటండి అసలు? నిజంగా కూడా 1990లో కూడా అది తక్కువ అమౌంటే నా ఉద్దేశంలో. కానీ ఆ తర్వాత అట్‌లీస్ట్ 2000 సంవత్సరంలోనే అది మారాలా? 2010లో అయినా మారాలా? 2020లో అయినా మారాలా? మారలా. ఇవాళ 34 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీలకు, మైనర్ పంచాయతీలకు రూ. 10,000, మేజర్ పంచాయతీలకు రూ. 25,000 100 రెట్లు నిధులు పెంచడం జరిగింది. సో ఈ నిధులతోటి పంచాయతీల్లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించాలి. ఫస్ట్ థింగ్, పాఠశాలల్లో వక్తృత్వ పోటీలు అంటే క్విజ్ పోటీలు, డిబేట్లు, అలాగే పబ్లిక్ స్పీకింగ్ పోటీలు అంటే వ్యాస రచన, క్విజ్, డిబేట్స్, అలాగే ఆటపాటలు, పోటీలు అన్నీ నిర్వహించి వాళ్ళందరికి కూడా ఈ వారమంతా నిర్వహించి వాళ్ళందరికి కూడా ఈ ఆగస్టు 15 నాడున బహుమతులు అందజేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అలాగే స్వతంత్ర సమరయోధులను సన్మానించాల. ఇవాళ ఇంకా బతికి ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళందరినీ కూడా సన్మానించాలి. లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులని సన్మానించాలి. అలాగా అలాగే రక్షణ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి సన్మానించాలి. లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సన్మానించాలి. అలాగే పారిశుధ్య కార్మికుల్ని సన్మానించాలి. చూసారా? అసలకి ఓవరాల్‌గా అంటే స్వతంత్రం వచ్చినందుకు స్వతంత్ర సమరయోధుల్ని సన్మానించుకోవటం, ఇవాళ రాత్రనక పగలనక దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించటానికి కుటుంబాలను త్యాగం చేసి బోర్డర్‌లో ఒక మైనస్ డిగ్రీల చలిలో గూడా ఎముకలు కొరికే చలి అంటారు గదా! అలాంటి చలిలో గూడా మనకు కాపలా గాస్తున్నారే! వాళ్ళకి మనం ఏం చేయగలం? అట్‌లీస్ట్ స్వాతంత్ర దినోత్సవం రోజైనా వాళ్ళను, వాళ్ళ ఫ్యామిలీలను మనం సత్కరించుకోగలిగితే
అది మనం వాళ్ళకిచ్చే గౌరవం. సో, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజమైన దేశభక్తుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన ఇవాళ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పారిశుధ్యం అండి. పారిశుధ్యం అనే దాని మీద స్వతంత్ర ఉద్యమంతో పాటుగా మహాత్మా గాంధీ గారు చెప్పిన పారిశుధ్యం గురించి ఆయన చెప్పిన అంశాలు అక్షర సత్యాలు. ఇవాళ పారిశుధ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం అనేది పిల్లలకి, పెద్దలకి అందరికి తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? దాని మీద ప్రతిన చేయించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరారు. పారిశుధ్యం మీద మహాత్మా గాంధీ గారు చెప్పిన ఏవైతే మాటలున్నాయో, ఆ మాటలను ప్రమాణంగా ప్రతిజ్ఞ చేయించాలి అనేది ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో, ప్రతి పంచాయతీలో ఈసారి పండుగ వాతావరణంలో ఇది జరగబోతా ఉంది. సో, దీనంతటికీ కారణం మార్పు ఒక్క రోజులో వచ్చేది. కానీ మార్పు తీసుకురావాలంటే ఒక ఒక వ్యక్తి ముందడుగు వేయాలి. ఆ వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రతి సందర్భంలో తన దేశభక్తిని చాటుతూనే ఉంటారు. అది నిరూపించుకునే అవకాశం, దాన్ని ఆచరణలో పెట్టే అవకాశం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి రావడం వల్ల, ఇవాళ పంచాయతీలకు అంటే మేజరు, మైనర్ పంచాయతీలకు 10,000, 25,000 చొప్పున నిధులు మంజూరు చేశారు. ఇదంతా గూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని పండుగలా చేయాలనేది ఆయన ఆకాంక్ష. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఒక గొప్ప కార్యక్రమం జరగబోతుంది ఆగస్టు 15 నాడు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు.